అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చాలామంది అడుగుతున్నారు కదా, అక్క హోమ్ టూర్ చేయండి, అత్తమ్మ హోమ్ టూర్ చేయండి అనేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి కదా. మీకోసం హోమ్ టూర్ చేసేద్దాం. హాల్లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ సోఫాలు ఉంటాయి. ఈ సోఫాలు రెక్లైనర్ సోఫాలు అన్నమాట. ఇవి వీటికి ఆఫర్లో తీసుకున్నాం. ఒకసారి మేము తీసుకొని 2 years అవుతుంది. అప్పుడు దసరా ఆఫర్లో తీసుకున్నాం అనమాట. ఇది వల్ల 1,20,000 ఈ సోఫాకి. ఆఫర్లో మాకు ఎంత పడిందంటే 80,000 పడింది. ఇవి రెక్లైనర్ సోఫాలు. ఇగో ఇట్లా గుంజుకుంటే ఇంకా రెక్లైనర్ కంటే కాలు పైకి అవుతుంటాయి అనమాట. హాయిగా రిలాక్స్ అవ్వచ్చు సోఫా పైన. మనం బయటికి వెళ్ళేసి ఒకసారి అలసిపోయి వస్తాం కదా, అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అలసిపోయి వస్తాం కాబట్టి మనం రిలాక్స్ అవ్వడానికి సోఫాలు, రెక్లైనర్ సోఫాలు బాగుంటాయి. డోర్కి ఇక్కడ సైడు కర్టన్స్. మీరు ఒకటి గమనించారా, ఇక్కడ ఈ డోర్కి మొత్తం మేము డోర్కే రాలేదు. మేము కబోర్డ్స్ వాళ్ళతోటి ఇట్లా కబోర్డ్స్ చేయించుకున్నామంట డోర్ మొత్తానికి. అక్కడ విండోస్ అట్లా మొత్తం మోపిచ్చేసి మొత్తం కబోర్డ్స్ చేయించుకున్నాం 2 sides. ఇలా చేయించుకున్నాం అనమాట. డోర్కి మొత్తం వస్తుంది. వచ్చేసి ఇది మా టీపై మధ్యలో పెట్టుకుంటాం కానీ అక్కడ ప్లేస్ ఎక్కువ లేదు కదా, అందుకే సైడ్కి పెట్టేసినాం. ఇది మా దివాన్ కార్డు. దీంట్లో స్టోరేజ్ గిన పెట్టుకోవచ్చు. మేము ఇక్కడే కస్టమైజ్ చేయించుకున్నాం, కబోర్డ్స్ వాళ్ళతోటే చేయించుకున్నాము. దీంట్లో ఇక స్టోరేజ్ గిన ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. 2 racks ఇచ్చారు వీటికి. స్టోరేజ్ గిన మనం మంచిగా పెట్టేసుకోవచ్చు. మన బెడ్షీట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, సంథింగ్ అవన్నీ ఇంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే ఎక్కువ మా వారే కూర్చొని టీవీ చూస్తుంటాడు, సినిమాలు పెట్టుకొని చూస్తుంటాడు. ఇక విండోస్ గిన మేము ఇక్కడ కబోర్డ్ వాళ్ళతోటి ఇట్లా కస్టమైజ్ చేయించుకుని ఇవేమో కర్టన్స్ పెట్టించుకోకుండా ఇక్కడ బ్లైండ్స్ పెట్టించుకున్నాం అనమాట. మేము కర్టన్స్ ఎందుకు పెట్టించుకోవాలి అంటే, కొంచెం బ్లైండ్స్ పెట్టించుకుంటే కొంచెం మనకి లైటింగ్స్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఇదేమో ఇక మా ఆర్చ్ అనమాట. ఇది ఆర్చ్. ఇవి ఉండేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి 2 మనీ ప్లాంట్ అంటారు కదా, ఇవి 2 ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను. వీటికి ఇది ఎందుకు కట్టారక్క అని మీరు అడుగుతారు కదా. ఇవి రాఖీ పౌర్ణమి రోజు నేను కస్టమైజ్ చేయించాను. మా అన్నయ్య వాళ్ళకు కస్టమైజ్ చేయిస్తుంటే అప్పుడు చేయించినప్పుడు మా పిల్లలకి గినంగా నేను కడదామని కస్టమైజ్ చేయించుకున్నాను. పడేయడం ఇష్టం లేక రెండింటికి ఇట్లా కట్టేసి ఉంచాను అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మా తమ్ముడు నాకు ఇచ్చిన గిఫ్ట్. ఇది అదిగిన రాఖీ పౌర్ణమి రోజు మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చిండు కాబట్టి దీనికి నేను రాఖీ కట్టేసుకొని అప్పుడే కట్టేసి అట్లా రాఖీ కట్టేసుకొని పక్కన ఉంచుకున్నాను అనమాట. ఇది గినంగా మాకు వచ్చిన గిఫ్టే. ఇది మాకు వచ్చిన గిఫ్టే. ఇది మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఇచ్చిన గిఫ్ట్. ఇది టీవీ. ఇవంతా మేము కబోర్డ్స్ వాళ్ళతోనే మేము సెలెక్షన్ చేసుకున్న దాంతో వాళ్ళు చేసిపోయారు అనమాట. ఇవంతా మా సెలెక్షన్స్, వాళ్ళ సెలెక్షన్స్ ఏం లేవు. ఆర్చ్కి చూసారా ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనమాట. మేమే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునేవి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాం. ఎట్లున్నాయి, బాగున్నాయా? ఇదేమో వాష్ బేసిన్. ఇక్కడ వాష్ బేసిన్స్ ఇక మేము యూజ్ చేసేవి ఉంటాయి. ఇక్కడ మెడిసిన్స్ అంటే సిరప్స్, ఇంకా కొన్ని అట్లాంటివి, ఫేస్ ఐటమ్స్ అట్లాంటివి ఇక్కడ ఉంటాయి. ఇంకా ఇదేమో ఇక మీకు తెలిసిన అద్దము, మిర్రర్. ఇక దీంట్లో ఏమో ఇక పిల్లలది వాళ్ళకి సంబంధించింది పెన్స్ అట్లాంటివి ఏమైనా కావాలంటే, బాక్స్ అట్లాంటివి కావాలంటే వీటిలో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాం. వాళ్ళకి తొందరగా అందాలి కదా, అట్లా అన్నమాట. ఇంకా వీటిలో మా సరుకులు అంటే ఇంటి సోప్స్, ఇంట్లో యూజ్ చేసే సోప్స్, పేస్ట్ అట్లాంటివి ఏమైనా స్టోరేజ్ ఎక్కువ ఉంటే దీంట్లో స్టోర్ చేసుకున్నా. అవిగా క్యారీ బ్యాగ్ది, అది కిందిది ర్యాక్ క్యారీ బ్యాగ్. ఇదే మా బెడ్రూమ్ టూరు. ఎట్లుంది మా బెడ్రూమ్ మీరు కామెంట్ చేయండి. స్లైడింగ్ డోర్ 3 వచ్చినాయి కదా, బాగుంటుందని స్లైడింగ్ డోర్ పెట్టించుకున్నాం. ఇదంతా వచ్చేసి నా శారీస్వే అంటే డైలీ వేర్వి, పార్టీ వేర్స్వి అన్నీ వీటిలోనే ఉంటాయి. ఇదంతా నైటీలో అవన్నీ వీటిలోనే ఉంటాయి ఇక అట్లా. ఇది వచ్చేసి మా వారి బట్టలు అన్నమాట. ఇదంతా మా వారి బట్టలే. నాకంటే మా వారు ఎక్కువ ఉన్నాయి కదా.
ఇది అయితే ఇక మా లోపల ఫైల్స్ పేపరు అట్లాంటివి ఏమన్నా కావాలంటే ఈ కబోర్డ్లో పెట్టేసుకున్నాం అనమాట. ఫోటో చూసారా, ఇది ఎప్పటిదంటే మా పెళ్ళిళ్ళది ఫోటో, ఇది మా రిసెప్షన్ ఫోటో అనమాట. ఇది చూడండి ఎంత బక్కగా ఉన్నానో నేను, అప్పటిది ఫోటో ఇది. ఆ ఫోటో అక్కడ ఫోటో ఏమో అది సాయి ప్రసన్న వాళ్ళ డాడీ మమ్మీ డాడీ గిఫ్ట్ ఇచ్చింది, అది అన్నయ్య వాళ్ళు గిఫ్ట్ ఇచ్చింది అది. ఇది వచ్చేసి మా బెడ్. ఈ బెడ్ గురించి ఒకటి చెప్పాలి మీకు. ఈ బెడ్ గురించి ఏంటంటే చెప్పేది, ఇది కొంచెం లేపితే పైకి లేపితే దీంట్లో స్టోరేజ్గానే పెట్టుకోవచ్చు. ఒకసారి మీకోసం లేపి చూపిస్తాను, ట్రై చేస్తాను. అమ్మో చాలా వెయిట్ ఉంది, ఇది లేస్తలేదు అమ్మా. ఇక ఇట్లా స్టోరేజ్ పెట్టుకోవచ్చు అనమాట, ఏది ఉన్నా మనం స్టోర్ చేసుకోవచ్చు. నాకు ఒక బాక్స్కి సరిపోయింది కాబట్టి ఇంతవరకు స్టోర్ చేసుకున్నాను, మిగతా ఎంత ఖాళీ ఉన్నాయి. ఇక ఇప్పుడు వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇది డ్రెస్సింగ్ టేబుల్ కోసమే చేయించుకున్నాము. ఇదే డ్రెస్సింగ్ టేబుల్ టూర్ అనమాట. ఇక బ్యాంగిల్స్, నా జ్యువెలరీస్ బాక్సెస్, ఇవి బ్యాంగిల్సే. ఇంకేమైనా కావాలంటే యూజ్ అయ్యే ఐటమ్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇది నా బ్యాంగిల్స్ది బాక్స్ మా వారు గిఫ్ట్ ఇచ్చారు నాకు. గిఫ్ట్ అంటే నాకు తెలియకుండానే మా పెళ్ళిలో, నా పెళ్ళి కాకముందే తెచ్చిపెట్టారు నా కోసం. ఎక్కడికి వెళ్తే అక్కడికి అనిపించిందంటే మా వారికి నచ్చింది, తీసుకొచ్చి పెట్టారనమాట. ఇదొకటి, ఇంకొక బ్యాగ్ తీసుకున్నారు, హ్యాండ్ బ్యాగ్. ఆ బ్యాగ్ పోయింది ఇప్పుడైతే, కానీ ఇది మాత్రం అలాగే మెమరీ కోసం ఉంచేసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్, ఇక హ్యాండ్ బ్యాగ్స్ ఇవే ఉన్నాయి. ఇక ఇది వచ్చేసి మనం డైలీ యూజ్ చేసే ఐటమ్సే ఉంటాయి. కింద ఒకటి ఏమైనా ఎమర్జెన్సీ ఆధార్ కార్డులు అట్లాంటివి ఎమర్జెన్సీగా అవసరం వస్తుంది కదా, అట్లా పెట్టుకోవడానికి అనేసి ఈ ర్యాక్లో పెట్టుకుంటాం అవన్నీ. ఇది వచ్చేసి వాల్పేపర్, మాకు వాల్పేపర్ అనమాట ఇది. ఈ వాల్పేపర్ బాగుందా? సాయి ప్రసన్న ఇక్కడే ఫస్ట్ వీడియో చేసింది, రీల్స్లో చూసే ఉండొచ్చు. అశ్వితకినే చేసింది నిన్న మొన్ననే, ఇక్కడ రీల్స్ చేసింది ఒకటి. ఇక్కడ హ్యాంగింగ్ లైట్ పెట్టించుకున్నాం అక్కడ. ఇదే మా హోమ్ టూర్, చూసేసేయండి ఒకసారి. ఒకటి చూపిస్తారండి, మర్చిపోయిన ఇందాక. ఇవన్నీ వాచ్లు అనమాట. ఈ వాచ్లు, ఇది గుర్తుకుంది కదా మీకంటే ఇంతకుముందు మేము వీడియోస్ అంటే సిరి వీడియోస్లలో చూసే ఉంటారు. మా పిల్లలు వాళ్ళ డాడీకి గిఫ్ట్ ఇచ్చిన వాచ్ ఇది. సిరి, ఈ రెండు సిరి, అశ్విత, ఈ ఇద్దరు కలిసి మా పిల్లలకు బర్త్డే రోజు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇదేమో ఈ వాచ్ ఏమో వాళ్ళ ట్యూషన్ టీచర్ ఇద్దరికి గిఫ్ట్ ఇచ్చింది. ఇద్దరు పిల్లల బర్త్డే ఒకటే రోజు కాబట్టి వాళ్ళిద్దరికి ట్యూషన్ టీచర్ గిఫ్ట్ ఇచ్చింది ఇది. ఇంక వాళ్ళకి వచ్చిన గోల్డ్ మెడల్ ఇవి ఇక్కడ పెట్టేసుకున్నాను, ఇట్లా మెమరీ కోసం ఉంటాయి కదా అట్లా అనేసి. ఇప్పుడు వచ్చేసేయండి, ఇది వచ్చేసి మా పిల్లల బెడ్రూమ్ అన్నమాట, చిల్డ్రన్స్ రూమ్. ఇది చిల్డ్రన్స్ రూమ్ అనే పేరు, కానీ మా పెద్దోడు ఒక్కడే ఉంటాడు. మా చిన్నోడేమో మా దగ్గరే ఎక్కువ ఉంటాడు, మా దగ్గరే పడుకుంటాడు, అక్కడే ఉంటాడు. మా పెద్దోడు ఒక్క ఆయననే ఈ బెడ్రూమ్లో ఉంటాడు. ఇంకా వాళ్ళ బట్టలు అయితే ఇక్కడ ఈ కబోర్డ్లో వాళ్ళ బట్టలు. ఇంతకీ కబోర్డ్స్ సెలక్షన్స్ ఎట్లున్నాయో కామెంట్స్ చేసి చెప్పండి మాకు. ఈ బుక్స్ అంతా మా పెద్దోడిదే, మా పిల్లలవే. ఏందక్క ఇక్కడ సాఫా ఇక్కడ పెట్టుకున్నావు అనేసి మీరు అనుకుండొచ్చు. ఈ సాఫా ఏమో ట్యూషన్ టీచర్ వస్తుంది వీళ్ళకి డైలీ. ట్యూషన్ టీచర్ కిందే కూర్చుంటా అంటది కాబట్టి వాళ్ళకు పిల్లలకి కిందే కూర్చుంటారు, అక్కడ పెట్టుకొని కూర్చొని ట్యూషన్ చెప్తుంది. ఇవి బ్లైండ్స్ అన్నమాట. ఇవి ఒకసారి ఓపెన్ చేస్తారండి. ఇక మేము వాల్పేపర్ పెట్టించుకున్నాం ఇక్కడ, కానీ ఇవి వాల్పేపర్ ఎందుకు ఏమైందో మరి ఏంటో తెలియదు. మొత్తం బబుల్స్ వచ్చేసి ఊడిపోయింది, ఇది ఉండేసి. మరి అక్కడిది బాగానే ఉంది కానీ ఇక్కడైతే ఊడిపోయింది మొత్తం. ఇది 3 వాల్పేపర్స్ పెట్టించుకున్నాం, 3 పెట్టించుకున్నాం. హాల్లో ఒకటి, మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒకటి. కానీ ఇది మాత్రం కొంచెం ఊడొచ్చింది, మరి ఎందుకో తెలియదు. వాళ్ళ బర్త్డే ఫొటోస్, వాళ్ళకి వచ్చిన గిఫ్ట్. ఇది గిఫ్ట్ ఎవరిచ్చారంటే టింకు, మేఘనాథ్ వాళ్ళందరూ కలిసి ఇచ్చిన గిఫ్ట్ ఇది. మేఘనాథ్ అంటే ఎవరో కాదు, పండు, టింకు అంటే మా అల్లుడు, పెద్ద అల్లుడు, వాళ్ళందరూ కలిసి ఇచ్చిన గిఫ్ట్ అది. ఇదేమో
మా అన్నయ్య వాళ్ళ కొడుకు ఇచ్చిన గిఫ్ట్, వాళ్ళకి బర్త్డే, ఈసారి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ ఇది. అట్లా మాట పదండి. ప్లైవుడ్తో మేము ఇట్లా డిజైన్ చేయించుకున్నాం అనమాట. ఇది డోర్లకి కిటికీలకి ఇంకా ఇట్లా మొత్తం డిజైన్ చేయించుకున్నాం. వచ్చేసేయండి. ఇప్పుడు వచ్చేసి డైనింగ్ హాల్. ఇక్కడ ఎక్కువ ఈ డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ ఎక్కువ నేను మా వారిద్దరమే కూర్చొని తింటుంటాం. మా చిన్నోడు అప్పుడప్పుడు, మా పిల్లల పెద్దోడు మాత్రం హాల్లోనే కూర్చొని ఎక్కువ తింటాడు. ఇదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఓవెన్, హీట్ పర్పస్ ఓవెన్. ఇది కుకింగ్ పర్పస్ కాదు, హీట్ పర్పస్ ఓవెన్. ఇది వచ్చేసి మనం బ్రెడ్ టోస్ట్ చేసుకుంటాం కదా, అదనమాట. ఇది తెచ్చి చాలా రోజులు అవుతుంది కానీ ఒక 2-3 టైమ్స్ చేసాం, ఎక్కువ ఏమి యూజ్ చేయలేదు. ఇది ఇంకా అట్లే ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్, మిర్రరు. దీంట్లో వచ్చేసి కప్స్, టీ కప్స్, గ్లాసెస్, బాటిల్స్ అట్లాంటివి ఏమన్నా ఇక్కడ పెట్టేసుకున్నాను. కబోర్డ్స్లల్లో మొత్తం నా అంటే బిందెలు అట్లాంటివి అంటారు కదా, అన్నీ వాటిలోనే ఉంటాయి. పెళ్ళిళ్ళు ఇచ్చినవన్నీ అక్కడ పెద్ద పెద్దవి ఉండే అన్నీ పైన పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ దీపాలు ఉంటాయి అన్నీ, మనం పెద్ద పెద్ద దీపాలు అట్లాంటివన్నీ వీటిలో పెట్టేసుకున్నాం. అమ్మో పెద్దగా ఉంది ఇది. ఇక్కడ వచ్చేసి వీటిలో ఏముంటుంది, ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎక్కువ యూజ్ పెట్టుకుంటారు కదా వీటిలల్లో. మేము వచ్చేసి ఏం పెట్టుకున్నామంటే, ఒకసారి చూపిస్తానండి, చాక్లెట్స్. ఎందుకంటే మా ఇంటికి పిల్లలు వస్తుంటారు, మా వారు వాళ్ళ కోసమే ఫస్ట్ డీమార్ట్కి వెళ్తే ఫస్ట్ చాక్లెట్ ప్యాకెటే తీసుకుంటాడు పిల్లల కోసమని. ఇది వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డ, ఇవే ఇంకా పచ్చళ్ళు అట్లాంటివి ఇక్కడ ఉన్నాయి. ఇదేమో ఫ్రిడ్జ్లో వచ్చేసి పప్పులు అట్లాంటివి బయట పెడితే పురుగులు పడతాయి కదా, అట్లా పురుగులు పడకుండా ఉండడానికి అనేసి దీంట్లో పెట్టేసుకున్నాను. ఇంకా పిండి అట్లాంటివన్నీ. ఈ ఫ్రిడ్జ్లో మాత్రం ఏం లేవు, మ్యాక్సిమం చాలా తక్కువే. ఇది మా ఫ్రిడ్జ్ వచ్చేసి. ఇది మా పూజ గది, కానీ ఇది క్లోజ్ చేసి ఉంచాను, ఎందుకంటే దీపం కొండెక్కింది కాబట్టి ఓపెన్ చేయలేదు. ఇదేమా కిచెన్. ఇంకా వీటిలల్లో ఏముంటుంది మీకు తెలిసింది కదా, ఏమైనా సామాన్లే ఉంటాయి, ఇంకేముంటాయి. కిచెన్ అంటే అవే. ఇక్కడ వచ్చేసి మేము మొత్తం ఈ సెల్ఫ్లే ఉంటాయి అన్నమాట. ఇదంతా మొత్తం సెల్ఫ్ లాగా వచ్చింది. మేము ఇల్లు బిల్డర్ కట్టిన ఇల్లు మేము తీసుకున్న తర్వాత ఇవంతా మేమే చేయించుకున్నామంట. ఇవి మొత్తం సెల్ఫ్లే. ఈ సెల్ఫ్లు వచ్చిన సెల్ఫ్లకేమో ఒక సెల్ఫ్లు ఇక్కడ మధ్యలో ఉన్న సెల్ఫ్లు పగలగొట్టిచ్చేసి కబోర్డ్స్తోని మొత్తం ఇట్లా చేయించుకున్నాం మేము. ఎందుకంటే ఇది మాకు కొంచెం ఓపెన్ ఉంటే వేడివేడిగా ఏమైనా ఉన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు, సామాన్లు ఎక్కువ పడతాయి కదా అనేసి ఇట్లా పెట్టించుకున్నాం. ఇక 2 ర్యాక్స్ పెట్టించుకున్నాము కబోర్డులతోటి. ఇవి వాళ్ళే చేసిరు పాపం, వాళ్ళు ఏదంటే అది చేసిరు, మంచిగానే చేసిరు వాళ్ళు. వీటిలలో ఇక సామాన్లే ఉన్నాయి, ఇక దాంట్లో గిన్నెలు అవి. ఈ లైటింగ్ చూసిరా, ఇది మా వారి ప్లానింగే. ఈ లైటింగ్ అంతా మా వారి ప్లానింగ్లే. ఇంకా ఈ వాటి కబోర్డ్లల్లో అంతా వేస్తా అన్నాడు, కానీ నేనే వద్దు చాలా ఇవే వద్దనేసి నేనే ఆపేసాను అనమాట. ఇట్లా పైకి ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేసి ఎందుకు తీయడము ఊకి ప్రతిసారి అనేసి ఇక్కడ కొన్ని మనకి ఎక్కువ యూజ్ అయ్యేటివి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇది చిమ్మి, సెన్సర్ చిమ్మి అనమాట. ఇది సెన్సర్ తోటి ఆన్ అయితే ఇట్లా ఆన్ అంటే ఆన్ అవుతుంది, ఆఫ్ అంటే ఆఫ్ అయిపోతుంది, చేయి ఊపితే చాలు వాటికి. ఇది వాటర్ ఫిల్టర్. అంతే. ఇప్పుడైతే చూసేసారు కదా హోమ్ టూర్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు హోమ్ టూర్లో మా ఇంట్లో ఏం నచ్చింది అదైతే మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇక ఎవరైనా కట్టించుకుంటారు, కొత్తగా ఇల్లు కట్టించుకుంటారు కదా, వాళ్ళకైతే ఈ హోమ్ టూర్ చూస్తే మిగిలిన ఐడియా వస్తుంది కాబట్టి సరే ఏమనాలి, అందుకే ఈ వీడియో చేశాను. చాలామందికి నేను అడుగుతున్నారు కదా, అక్క హోమ్ టూర్ చేయండి. ఇంకా సిరి ఛానల్లో వెళ్ళేసి, అశ్విత ఛానల్లో వెళ్ళేసి చాలామంది కామెంట్ చేశారు, అక్క హోమ్ టూర్ చేయమని చెప్పండి, మీ అత్తమ్మకు హోమ్ టూర్ చేయమని చెప్పండి అనేసి. మీకోసం హోమ్ టూర్ కదా చూసేసేయండి. ఇప్పుడైతే హోమ్ టూర్ అయితే చూసేసారు కదా, మీకు ఏం నచ్చింది అనేసి మీరు కామెంట్ చేయండి. ఇప్పుడైతే కొత్తగా కట్టించుకునేటోళ్ళుగా ఉంటారు కదా, వాటికి యూజ్ అవుతుంది అనేసి. ఇల్లు అయితే మేము బిల్డర్స్ కడితే వాళ్ళ దగ్గర తీసుకున్నాం, మనం బిల్డర్స్ దగ్గర కొనుక్కున్నాము. మేమైతే ఇల్లు దగ్గర ఉండి కట్టించుకోలేదు. ఇంతకుముందు మేము ఊర్లో ఉన్నాము,
ఊరు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా పిల్లల స్టడీ కోసం అనేసి మేము ఇక్కడికి వచ్చాము. మా పెళ్ళైన 13-12 ఇయర్స్ మేము ఊర్లోనే ఉన్నాము. ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి 3-4 ఇయర్స్ అవుతుంది. వాళ్ళ స్టడీ కోసం అని మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి రెంట్లు ఎక్కడో ఉండలేక మేము ఓన్గా ఇల్లు తీసుకున్నాం అనమాట. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనేసి మీరు కామెంట్ చేసి చెప్పండి. సపోర్ట్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ అందరికీ.